హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు నిమ్మకాయ ఊరగాయ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ నిమ్మకాయ ఊరగాయని మనం పర్ఫెక్ట్ కొలతలతో ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవచ్చో ఇప్పుడు నేను చూపించబోతున్నాను. దీనికి గాను ముందుగా మనం కావలసిన క్వాంటిటీలో నిమ్మకాయల్ని తీసేసుకోవాలి. తర్వాత ఈ నిమ్మకాయల్ని మనం ఒక బౌల్ తీసుకొని దానిలోనికి వాటర్ వేసుకొని ఈ నిమ్మకాయలన్నింటినీ ఈ వాటర్లోనికి వేసుకొని వీటిని బాగా శుభ్రంగా కడుక్కోవాలి. సో చూడండి, ఈ విధంగా శుభ్రంగా మనము కడుక్కున్న తర్వాత వీటిని మనం తడి లేకుండా ఒక కాటన్ క్లాత్తో బాగా తుడిచేసుకోవాలి. ఈ నిమ్మకాయలకి తడి మాత్రం ఉండకూడదు, ఉన్నట్టయితే ఒకవేళ పికిల్ మొత్తం చెడిపోతుంది. కాబట్టి మనం వీటిని తుడుచుకున్న తర్వాత నీట్గా ఒక 5 నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి. సో చూస్తున్నారు కదా, అన్ని నిమ్మకాయల్ని మనం ఇదే విధంగా ఆరబెట్టుకున్న తర్వాత వీటిని మనం ముక్కల్లాగా కట్ చేసుకోవాలి. సో ఈ ముక్కల్ని మనం మనకి కావలసినటువంటి సైజు ప్రకారం వీటిని కట్ చేసుకోవచ్చు. నేను ఈ విధంగా చిన్న చిన్నగా కట్ చేసుకుంటున్నాను. చూడండి, ఈ విధమైనటువంటి సైజు ఉన్నట్టయితే చాలు, మనకి పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి. సో ఇదే విధంగా మనం శుభ్రం చేసి ఉంచుకున్నటువంటి నిమ్మకాయ ముక్కలన్నింటినీ మనకి కావలసినటువంటి సైజులో కట్ చేసుకొని పెట్టేసుకోవాలి. తర్వాత వీటిని ఇంకొక బౌల్లోనికి వేసుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు మనం నిమ్మకాయ ఒప్పులన్నీ కట్ చేసుకున్న తర్వాత వీటిని మనం కొలుచుకోవడానికి ఒక బౌల్ తీసుకోవాలి. మనకి ఉన్నటువంటి నిమ్మకాయల క్వాంటిటీని బట్టి మనం సెట్ అయ్యేటువంటి ఒక బౌల్ని తీసుకొని దాంతో మనం నిమ్మకాయ ఒప్పుల్ని కొలిచి వేసుకోవాలి. సో నేను ఇక్కడ ఒక బౌల్ తీసుకున్నాను. ఆ నిమ్మకాయ ఒప్పులు ఎలా ఉండాలి అంటే మనం తీసుకున్నటువంటి బౌల్తో 7 బౌల్స్ సరిపోయేలాగా ఉండేటువంటి బౌల్ని మనం సెట్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఇక్కడ నేను తీసుకున్నటువంటి ఈ గిన్నెతో కట్ చేసుకున్నటువంటి ఒప్పులు 7 గిన్నెల ఒప్పులు అవుతున్నాయి కాబట్టి సో వాటిని ఈ విధంగా ఒక్కొక్క గిన్నెతో కొలిచి తల కొట్టినట్టుగా వేసుకొని 7 గిన్నెల్ని మొత్తం ఈ టబ్లోనికి వేసేసుకున్నాను. సో ఈ విధంగా మనం ఒప్పుల క్వాంటిటీని బట్టి గిన్నెని సెలెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత దీనికి ఉప్పు వేసుకోవాలి. ఉప్పు మనం సాల్ట్ వేసుకోకూడదు, రాళ్ళు ఉప్పు ఏదైతే ఉంటుందో దాన్ని మనం మిక్సీ పట్టుకొని వేసుకోవాలి. సో మనం 7 కప్పులు వేసుకున్నాం కాబట్టి ఇదే బౌల్తోనే 1 కప్పులో ఉప్పు తీసుకోవాలి. సో 1 కప్పు మొత్తం ఉప్పు, అదేవిధంగా సేమ్ అదే కప్పుతోనే కారం కూడా 1 కప్పు కారం కూడా వేసేసుకోవాలి. తర్వాత దీనిలోనికి మనం ఒక 3 టేబుల్ స్పూన్ల ఆవపిండి, అదేవిధంగా ఇంకొక 3 టేబుల్ స్పూన్ల మెంతిపిండి, అదేవిధంగా దీనిలోనికి ఇంకొక 3 టేబుల్ స్పూన్ల పసుపు వేసుకోవాలి. సో మనం 1 కప్పు ఉప్పు 1 కప్పు కారం తీసుకున్న తర్వాత ఆవపిండి, మెంతిపిండి, పసుపు ఇవి 3 కలిపి 1/4 కప్పు మాత్రమే తీసుకోవాలి. ఇవి ఫుల్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. సో ఇవి 3 కలిపి 1/4 కప్పు తీసుకుంటే సరిపోతుంది. సో వీటన్నింటినీ కూడా మనం ఈ కట్ చేసుకున్నటువంటి ముక్కల్లోనికి వేసేసుకొని సో ఇప్పుడు ఇవన్నీ కలిసేలాగా వీటన్నింటినీ బాగా ఒకసారి కలుపుకోవాలి. మనం కలుపుకోవడం కోసం మనం చేత్తో అయినా కలుపుకోవచ్చు, లేదా మనం ఏదైనా స్పూన్తో అయినా కూడా కలుపుకోవచ్చు. వీటికి చెక్క గరిటెలు ఉన్నట్టయితే వాటిని యూజ్ చేస్తే చాలా రోజుల పాటు ఊరగాయ చెడిపోకుండా ఉంటుంది. లేదంటే మనం ఈ విధంగా చేత్తో కలుపుకున్నా కూడా చాలా బాగుంటుంది. సో మనం వేసుకున్నటువంటి పర్ఫెక్ట్ కొలతలు మనం ఏ బౌల్తో అయితే కట్ చేసినటువంటి ముక్కల్ని 7 సార్లు వేసుకుంటాము అదే బౌల్తోనే 1 ఉప్పు 1 కారము 1/4 కప్పు ఆవపిండి, మెంతిపిండి, పసుపు వేసుకోవాలి. సో ఈ విధంగా మొత్తం కలిపేసిన తర్వాత మనం ఇంకొక ప్లాస్టిక్ బకెట్లోకి పెట్టుకోవడానికి ముందు కింద కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. సో ఈ ఉప్పు వేసుకున్న తర్వాత ఈ కలిపినటువంటి నిమ్మకాయ ముక్కలన్నింటినీ కూడా ఈ బకెట్లోనికి వేసేసుకోవాలి. చూస్తున్నారు కదా,
ఈ విధంగా మొత్తం ఉప్పులన్నింటినీ బాగా కలిపేసుకున్న తర్వాత ఈ ప్లాస్టిక్ బకెట్లోనికి వేసేసుకొని సో మనం వీటితో పాటే కింద ఉప్పు వేసాము, అదేవిధంగా పైన కూడా కొద్దిగా ఉప్పు చల్లుకోవాలి. సో ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత దీనికి మనం మూత ఏదైతే ఉంటుందో దాన్ని పెట్టేసుకొని దాని తర్వాత దీని లోపలికి గాలి అనేటువంటిది వెళ్ళకుండా ఏదో ఒకటి కాటన్ క్లాత్ని దీనిపైన మనం గట్టిగా కట్టేసేయాలి. ఈ విధంగా మనం ఒక 3 రోజుల పాటు దీన్ని తెరవకుండా ఉంచినట్టయితే నిమ్మకాయ ఉప్పుల్లోని రసం మొత్తం పట్టేసి బాగా లిక్విడీగా కొద్దిగా గ్రేవీగా మనకి ఊరగాయ అనేటువంటిది వచ్చేస్తుంది. సో ఈ విధంగా కట్టేసి పెట్టిన తర్వాత ఇప్పుడు పోపుకు గాను ఆయిల్ పెట్టుకొని కొద్దిగా ఆవాలు, అందులోనికి ఎండుమిరపకాయలు వేసుకొని అదేవిధంగా కొద్దిగా ఇంగువని కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా పోపు పెట్టుకున్న తర్వాత దీన్ని మనం బాగా చల్లారబెట్టేసేయాలి. సో తర్వాత చూడండి, ఒక 3 రోజులు లేదా 5 రోజుల తర్వాత నిమ్మకాయని ఊరగాయని బాగా కలుపుకోవాలి. సో నేను 5 రోజుల తర్వాత ఓపెన్ చేశాను, చూసారు కదా ఈ విధంగా గ్రేవీగా మొత్తం తయారైపోయింది. సో ఈ తయారైపోయినటువంటి దీనిలోనికి నేను పోపు వేసుకుంటున్నాను. సో పోపు ఎప్పుడు వేడిగా ఉండకూడదు, చాలా చల్లగా ఉండాలి. సో ఆయిల్ కొద్దిగా ఎక్కువగా పడుతుంది కాబట్టి మనకి కావలసినటువంటి క్వాంటిటీలో మనం ఆయిల్ని కూడా వేసుకోవచ్చు. పెట్టిన ఊరగాయ అంతటికి మనం పోపు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మనకి కావాలనుకున్నప్పుడు కొద్ది కొద్దిగా మాత్రమే తీసుకొని ఈ విధంగా కొద్ది కొద్దిగా పోపు పెట్టుకొని కలుపుకుంటే సరిపోతుంది. సో చూసారు కదా, మనం పోపులో వేసినటువంటి ఆయిల్ మొత్తం ఈ నిమ్మకాయలకి బాగా పట్టేస్తుంది. ఈ విధంగా కలుపుకుంటే మొత్తం ఆయిల్ అంతా కలిసిపోయి నిమ్మకాయ ఊరగాయ అనేటువంటిది చక్కగా తయారైపోతుంది. సో ఈ విధంగా మనకి కావాలన్నప్పుడు కొద్ది కొద్దిగా తీసుకొని పోపు పెట్టుకొని ఒక డబ్బాలో పెట్టుకుంటే అంతే, ఎంతో టేస్టీగా ఉండేటువంటి నిమ్మకాయ ఊరగాయ అనేటువంటిది మనం చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, నిమ్మకాయ ఊరగాయని పర్ఫెక్ట్ కొలతలతో మనం ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలి అనేటువంటి దాన్ని. సో ఈ ప్రాసెస్ మీకు కూడా నచ్చినట్టయితే నేను చెప్పిన విధంగా మీరు కూడా ఈ నిమ్మకాయ ఊరగాయని ఇంట్లో ట్రై చేయండి. అదేవిధంగా మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Thank you.